హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. జనసేనకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జనసేనకు ఆదిలోనే తొలి ఎదురు దెబ్బ. కూటమిగా గెలిచిన తర్వాత జనసేనకు ఆదిలోనే తొలి ఎదురు దెబ్బ తగిలింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి. పవన్ గురించి ప్రశంసలు గుప్పించారు. పవన్ ను ఇష్టపడే ప్రధాని జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు, అసలు అడ్డుపడిందెవరు అనే దానిపై చర్చ మొదలైంది. కొలువు తీరుతున్న ప్రభుత్వం, కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఏపీ నుంచి టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు. మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకు భాగస్వామ్యం కల్పించారు. కానీ ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నుంచి చంద్రబాబు సూచించిన 2 కేంద్ర మంత్రివర్గంలోనే తీసుకున్నారు. బీజేపీ నుంచి పార్టీ కార్యకర్తకు ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతో పురంధరేశ్వరి పేరు ప్రచారం జరిగిన చివరకు నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు అవకాశం కల్పించారు. ఇక జనసేన నుంచి 2 ఎంపీలు గెలుపొందారు. మిత్రపక్షాలకు అవకాశం 5 కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇవ్వాలని ఎన్డీఏలో నిర్ణయించారు. అదేవిధంగా మంత్రి పదవుల కేటాయింపు జరిగింది. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కింది. జనసేన నుంచి బాలశౌరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది. అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు. అసలు కేంద్ర కేబినెట్ లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా, ఎవరి పేరు సూచించలేదా, లేక ఏం జరిగింది అనేది ఇప్పుడు జనసేనలో ఆసక్తికర చర్చకు కారణంగా మారుతుంది. కేడర్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ అభినందించారు. పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు. కానీ ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు. దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయం వరకు వేచి చూడాలని పవన్ ను ఒప్పించారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. టీడీపీకి 2 పదవుల్లో ఒకటి జనసేనకి ఇచ్చి విస్తరణ సమయంలో టీడీపీకి మరొకటి ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం జన సైనికులు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలో రావడానికి, టీడీపీకి తిరిగి సీఎం పదవి దక్కడానికి పవన్ ప్రధాన కారణమని అందరూ అంగీకరించే అంశం. కానీ కేంద్ర మంత్రి పదవి విషయంలో మాత్రం జనసేనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారుతుంది.